ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చారు మనకి, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ క్యాట్స్. ఆల్ అంటే ఇప్పుడు కూడా మనం ఏం చెప్పాం, లోపల వేసుకోవాలని చెప్పాం. ఏంటి, ఆల్ డాల్ఫిన్స్ మనకేమని చెప్పారు, క్యాట్స్ అని చెప్పారు. క్యాట్స్. ఓకే, తర్వాత ఏమిచ్చారు, సమ్ క్యాట్స్ ఆర్ క్యామిల్స్. సమ్ అంటే ఏంటి, సగమే కదా, ఇదే కదా మనకు అవుతుంది. ఏంటిది, సమ్ క్యాట్స్ ఆర్ క్యామిల్స్ అని ఇచ్చాడు. ఇవి మనకి ఓకే. నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు, ఆల్ క్యామిల్స్ ఆర్ డాంకీస్. ఆల్ క్యామిల్స్ అంటే ఇదే కదా, ఆల్ క్యామిల్స్ ఆర్ డాంకీస్ అంటే ఈ విధంగా కదా రాసుకుంటాం. ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఈ విధంగా వేసిన తర్వాత మనకి కన్క్లూషన్స్ ఏమి ఇచ్చారు, మనకి ఆల్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అన్నారు. ఏమిటి, ఆల్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అవుతున్నాయి. కొన్ని మాత్రమే అవుతాయి. అసలు దీనికి సంబంధం ఉందా, లేదు. కాబట్టి ఫస్ట్ది ఇచ్చిన కన్క్లూజన్ మనకి రాంగ్గా ఉంది. ఓకే, నెక్స్ట్ సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అన్నారు. సమ్ డాల్ఫిన్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. ఆల్ అవనప్పుడు సమ్ ఎలాగవుతుంది మరి, ఇక్కడ దీనికి సంబంధం ఉందా, డాంకీస్కి దీనికి లేదు. కాబట్టి సెకండ్ కూడా కన్క్లూజన్ కూడా రాంగ్గా ఉంది. నెక్స్ట్ సమ్ డాంకీస్ ఆర్ క్యాట్స్ అన్నాడు. సమ్ డాంకీస్ ఆర్ క్యాట్స్ ఛాన్స్ ఉంది కదా, కాబట్టి మనకి థర్డ్ కన్క్లూజన్ అనేది కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఆల్ క్యాట్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. ఆల్ క్యాట్స్ ఆర్ డాంకీస్ అన్నాడు. కొన్ని మాత్రమే అవుతున్నాయి, అన్నీ కాదు. కాబట్టి ఇచ్చిన ఫోర్ కన్క్లూజన్ కూడా మనకి రాంగ్గా ఉంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఓన్లీ కన్క్లూజన్ 4 ఫాలోస్ అవుతుంది, లేదు. కాబట్టి ఇది ఎలిమినేషన్ చేసేవచ్చు. ఓన్లీ కన్క్లూజన్ 3 ఫాలోస్, ఓన్లీ 3 మాత్రమే ఫాలో అవుతుంది, కరెక్టే కదా. కాబట్టి మనకి ఆన్సర్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆటోమేటిక్గా 3 and 4 అనేది మనం ఎలిమినేట్ చేసేవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ చూసుకుంటే సమ్ అథ్లెట్స్ ఆర్ బిజినెస్ మెన్ అన్నాడు. సమ్ అంటే ఏంటి, ఎవరిలో అథ్లెట్స్, సమ్ అథ్లెట్స్ ఆర్ బిజినెస్ మెన్ అన్నాడు. అంతే కదా, ఫస్ట్ స్టేట్మెంట్ ఈ రకంగా రాసుకుంది. సెకండ్ ఏమి ఇచ్చాడు, ఆల్ బిజినెస్ మెన్స్ ఆర్ రిచ్. ఆల్ అంటే లోపల ఉండాలి, బిజినెస్ మెన్స్. ఓకే, ఆల్ బిజినెస్ మెన్స్ ఆర్ రిచ్. ఈ విధంగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని ఫస్ట్ మనం రాసుకుందాం. తర్వాత కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కన్క్లూజన్ సమ్ అథ్లెట్స్ ఆర్ రిచ్ అన్నాడు. కొంతమంది అథ్లెట్స్ అనేవాళ్ళు రిచ్ అంటున్నాడు, కరెక్టే కదా, ఛాన్స్ ఉంది కదా. కాబట్టి ఫస్ట్ కన్క్లూజన్ అనేది మనకి కరెక్ట్గా ఉంది. నెక్స్ట్ నో అథ్లెట్స్ ఈజ్ రిచ్ అన్నాడు. అసలు అథ్లెట్స్ ఎవరు రిచ్ కాదంటారు. ఇక్కడే ఇచ్చాడు కదా ఫస్ట్లో, సమ్ వాళ్ళు రిచ్గా ఉన్నారనేసి, ఇక్కడ నో అన్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఇది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లో చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ కన్క్లూజన్ మాత్రమే కరెక్ట్గా ఉంది. కాబట్టి ఆప్షన్లో ఎక్కడ ఉంది, 4th ఉంది. కాబట్టి అదే మన ఆన్సర్ అవుతుంది. ఆటోమేటిక్గా 1 and 2 and 3 అనేది మనకి రాంగ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆల్ సాల్సర్స్ ఆర్ జార్జ్ ఇచ్చాడు. నో జార్జ్ ఇస్ ఏ కథక్ అని ఇచ్చాడు. ఫస్ట్ దీన్ని మనకి స్టేట్మెంట్ని రాసుకుందాం. ఆల్ సాల్సాస్, ఇవి ఎవరు, సాల్సస్. ఆల్ సాల్సస్ ఆర్ జార్జ్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ నో జార్జ్ ఈజ్ ఏ కథక్ అన్నాడు. దీనికి ఎటువంటి రిలేషన్ లేదని చెప్పాడు. ఓకే, ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేసుకుందాం. నెక్స్ట్ కన్క్లూజన్ ఏమి ఇచ్చాడు మనకి, సమ్ జాస్ ఈ సాల్సా అన్నాడు. సమ్ జాస్ సాల్సా. సమ్ అన్నాడు, ఫుల్ అయితే కాదు, సమ్ అన్నాడు కాబట్టి కొద్దిగా అన్నాడు. కాబట్టి మనకి ఫస్ట్ కన్క్లూజన్ కరెక్ట్గా ఉంది. ఓకే, నో సాల్సా ఈజ్ ఎ కథక్. నో సాల్సా ఈజ్ ఎ కథక్. నిజమే కదా, దీనికి ఏదైనా సంబంధం ఉందా, లేదు కదా. కాబట్టి ఇది కూడా కరెక్ట్గా ఉంది. ఓకే, కాబట్టి మనకి ఇచ్చిన ఆన్సర్లో 1 and 2 కరెక్ట్గా ఉంది. కాబట్టి బోత్ ద కన్క్లూజన్స్ ఆర్ ఫాలోస్ అనేసి మన ఆన్సర్ ఉంది. కాబట్టి మన ఆన్సర్ 4 పెట్టవచ్చు. ఆటోమేటిక్గా ఈ 1 and 2 and 3 అనేది మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే ఆల్ పీలర్స్ ఆర్ ఫైనల్స్ ఇచ్చాడు. సమ్ పీలర్స్ ఆర్ స్పాచులాస్ ఇచ్చాడు. సమ్ పీలర్స్ ఆర్ స్పాచులాస్. సమ్ అన్నాడు కాబట్టి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఇది పీలర్స్ అనుకుందాం, ఇది స్పాచులాస్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఆల్ పీలర్స్ ఆర్ ఫైనల్స్. ఆల్ పీలర్స్ ఇవే కదా, ఏం ఇచ్చాడు, ఆల్ పీలర్స్ ఆర్ ఫైనల్స్ అని ఇచ్చాడు.
ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ని రాసుకుందాం. ఇప్పుడు మనకి కన్క్లూజన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ కన్క్లూజన్ సమ్ పీలర్స్ ఆర్ నాట్ ఫెన్నిల్స్ అన్నాడు. ఏమి? సమ్ పీలర్స్ ఆర్ నాట్ ఫెన్నిల్స్ అన్నాడు. ఎందుకండి కాదు? నిజం అవుతున్నాయి కదా, ఇది కాదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆన్సర్, ఇక్కడ మనకి కన్క్లూజన్ చూసుకుంటే సమ్ పీలర్స్ ఆర్ నాట్ ఫెన్నిల్స్ అన్నాడు. సమ్ పీలర్స్ ఆర్ నాట్ ఫెన్నిల్స్ అంటున్నాడు. ఎందుకు కాదండి? అవుతాయి, కానీ ఇక్కడ కాదు అన్నాడు. కాబట్టి ఇది మనకి రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ స్పాచులోస్ ఆర్ పీలర్స్. సమ్ స్పాచులోస్ ఆర్ పీలర్స్ కరెక్టే కదా, ఇదే కదా మనకి అవుతుంది. కాబట్టి సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్గా ఉంది. ఇది ఫస్ట్ అది రాంగ్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏది? సెకండ్ కన్క్లూజన్ ఎక్కడ ఉంది? కరెక్ట్గా ఇదే కదా మనకు కరెక్ట్గా ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ అనేది సెకండ్ అవుతుంది. మిగతావి మనకి ఎలిమినేట్ చేసేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.